ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 17వ రోజు యొక్క వాగ్దాన సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రభు కృపలో చక్కగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ మీకోసం నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువని ప్రజలందరూ కూడా నాయకుడిగా గుర్తించేలా దేవుడు అతనిని గొప్ప చేస్తాను అని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఈ మాటను మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గొప్ప చేయ ఉద్దేశించుచున్నాడు. మనము గొప్పవారిగా ఉండడానికి, మాదిరికరంగా ఉండడానికి ప్రభు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. గనుక ఈరోజు దేవుడు మనలను గొప్ప చెయ్యాలి అని అంటే మన జీవితంలో మనం 3 పనులను చేయవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో దేవుడు మనను గొప్ప చెయ్యాలి అని అంటే మనము 3 విషయాలు మన జీవితాలలో చేయవలసిన వారమై ఉన్నాం. అది మొదటిగా మనలను మనము తగ్గించుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారు హెచ్చించబడతారు అని. తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనే మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప తగ్గింపు లక్షణం మనలో ఉంటే దేవుడు మనలను గొప్ప చేస్తాడు. అంటే ఆశీర్వదించి ఉన్నతమైన వారిగా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు మనలను గొప్ప చేస్తాడు. గనుక గొప్ప తగ్గింపు మన జీవితాల్లో ఉండాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12-13 వచనాలను మనం జ్ఞాపకము చేసుకుంటే, రాజైన మనస్సే దేవుని దృష్టికి అసహ్యంగా బ్రతికినప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు అతని రాజ్యాన్ని అతను కోల్పోయాడు. అనేకమైనటువంటి దేవతలను పూజించి దేవతా దీపములను స్థాపించినటువంటి వాడు మనస్సే దేవుని లక్ష్య పెట్టకుండా తన్ను తాను హెచ్చించుకుని తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరకు దేవుని యొద్ద పశ్చాత్తాపపడి దేవుడు యేసు క్రీస్తు వారే అని తెలుసుకుని తన్ను తాను తగ్గించుకుని దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుని తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుడే నిజమైన వాడు అని గ్రహించి దేవుని ఎదుట మొరపెట్టడం ప్రారంభించాడు. తన్ను తాను తగ్గించుకోవడం ప్రారంభించాడు. నీవే దేవుడవు, నేను చేసినదంతా వ్యర్థమని దేవుని ఎదుట మొరపెట్టాడు, ఏడ్చాడు. రాజైనప్పటికీ తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు మనస్సేను మరొక్కసారి జ్ఞాపకము చేసుకుని అతని రాజ్యాన్ని అతనికి తిరిగిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తగ్గించుకునే గుణం మనలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు అనేక మంది నిందించినా, అనేక మంది బాధించినా, నీ పరిస్థితి బాగోలేకపోయినా నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేక మంది నిన్ను అవమానిస్తూ ఉన్నారా, అనేక మందిని నిందిస్తూ ఉన్నారా, అనేక మందిని గాయపరుస్తూ ఉన్నారా, అనేక మందిని తక్కువనిగా చూస్తున్నారా, అయితే నిన్ను నువ్వు తగ్గించుకో, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. మనస్సే తన్ను తాను తగ్గించుకున్నాడు గనకనే దేవుడు తన రాజ్యాన్ని తనకు తిరిగి ఇచ్చి మళ్ళీ హెచ్చించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనలను గొప్ప చేయాలి అనంటే, దేవుడు మనలను దీవించాలి అనంటే మనము మనలను తగ్గించుకునే అవసరము ఎంతైనా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండోది, దేవుడు మనను గొప్ప చేయాలి అనంటే మనలో గొప్ప పరీక్షలు ఉండాలి. దేవుడు పెట్టేటువంటి పరీక్షలకు మనము జయమును సంపాదించుకోవాలి. ఆదికాండము 22వ అధ్యాయము 1-18 వచనాలు మనము గమనించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు తన యొక్క భక్తిని పరిశీలించాడు.
తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిమ్మని అడిగాడు. ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెప్పాడు. అయితే ఆ పరీక్షకు అబ్రహాము నిలిచిన వాడే విజయాన్ని సాధించి తన కుమారుని సైతము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, వధించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ప్రభు యొక్క స్వరం అతనికి వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా, నీ కుమారునేమీ చేయకు, ఎందుకంటే నీకు లేక పుట్టినటువంటి నీ కుమారును నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. నీ యొక్క భక్తి నాకు నచ్చింది, నీ యథార్థత నాకు నచ్చింది, నీ కొరకు పెట్టినటువంటి పరీక్షలో నువ్వు గెలిచావు గనుక నీ కుమారుడును ముట్టుకొనవద్దు. నువ్వు నా యొక్క పరీక్షలో గెలిచినందుకు నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. నిజమే, ఈరోజు మన విశ్వాస పరీక్షలో మనం నెగ్గాలి. యేసు క్రీస్తు వారు కోరుకునేది అదే. చిన్నపాటి శ్రమలకు, చిన్నపాటి పరీక్షలకు నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతే ఆశీర్వాదాలను కోల్పోతావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నీ ఎడల ప్రణాళిక ఎంత గొప్పదో, నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక చాలా గొప్పది. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అందుకనే చిన్న చిన్న పరీక్షలు అవన్నీ మన కలగజేస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్య, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య, అది దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి పరీక్ష అని గుర్తించు. ఆ పరీక్షలో నీవు విజయాన్ని సాధిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గనుక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము పరీక్షకు నిలిచి తన యొక్క విశ్వాసమును పరీక్షించుకుని అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు అబ్రహాముకు తోడై ఉండి అతని సంతానాన్నంతటిని కూడా గొప్ప చేశాడు, ఆశీర్వదించాడు. గనుక ఈరోజు నీవు కూడా దేవుడు గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు నీ పరీక్షకు నువ్వు నిలవాలి. శ్రమలలో దేవుని యొక్క సహాయాన్ని అర్థించి నీ పరీక్షను నువ్వు గెలిచి దేవునికి ఇష్టడై జీవించాలి అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, దేవుడు మనల్ని గొప్ప చేయాలనంటే మనలో గొప్ప పరిశుద్ధత ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనల్ని గొప్ప చేయాలి అనంటే మనలో పరిశుద్ధమైనటువంటి జీవితము మనలో ఉండాలి. యేసేబును మనం జ్ఞాపకం చేసుకుంటే పోతీఫర్ ఇంటి అంతటి మీద యజమానుడిగా యేసేబు ఉన్నాడు. అయితే తన భార్య యేసేబు మీద కన్ను వేసినప్పుడు తన పరిశుద్ధతను వీడిపోలేదు. పోతీఫర్ భార్యను విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అధికారి అయినప్పటికీ, ఎంత అధికారము తన చేతిలో ఉన్నప్పటికీ పోతీఫర్ యొక్క భార్య నుండి తన పరిశుద్ధతను కాపాడుకునే నిమిత్తము అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యవన కాలంలో ఉన్నటువంటి యేసేబు పోతీఫర్ యొక్క భార్య విషయంలో శోధించబడ్డాడు, కానీ తన పరిశుద్ధతను ఎన్నడూ కూడా వీడిపోలేదు. అందుకనే దేవుడు అతనిని దీవించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆది కాండము 41వ అధ్యాయం 40 వచనం నుంచి 46 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, తన పరిశుద్ధతను యేసేబు వీడలేదు గనుక ఫరో ఐగుప్తు దేశమంతటి మీద యేసేబును అధికారిగా చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దీవించబడాలి అనంటే, మనము గొప్ప చేయబడాలి అనంటే మూడు విషయాలు మన జీవితంలో జరగాలి. అది 1, మనము తగ్గించుకుని ఉండాలి. 2, గొప్ప పరీక్షలను ఎదుర్కోవాలి. 3, మనలో పరిశుద్ధత ఉండాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యములో మనం స్థానము సంపాదించుకుంటాం. ఇహలోకములో దేవునికి ఇష్టులై గొప్పవారిగా మనం బ్రతుకుతాం. గనుక ఈరోజు ఈ ఉదయకాలంలో ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా మరొక్కసారి మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉన్నాను. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. అవి 1 యజమానుడు, 2 పరిచారకుడు. నువ్వు యజమానుడిగా గర్వాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవించడు, కానీ పరిచారకుడిగా సేవ చేసేటువంటి గుణము నీలో ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ నీకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ, నీకున్న టాలెంట్స్ని బట్టి కానీ, నీకున్నటువంటి చదువును బట్టి కానీ, నీకున్నటువంటి బంధువర్గాన్ని బట్టి కానీ నువ్వు అతిశయిస్తే దేవుడు నిన్ను దీవించడు. ఎందుకనంటే అవన్నీ కూడా దేవునికి ఇష్టం ఉండదు.
కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించినప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్నటువంటి గర్వాన్ని విడిచిపెడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీకున్నటువంటి నేనే అనే స్వభావాన్ని విడిచిపెడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు చాలామంది మమ్మల్ని దేవుడు దీవించట్లేదండి అని అంటూ ఉన్నారు, మమ్మల్ని దేవుడు చూడటం లేదండి అంటూ ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ కార్యక్రమం నీ కోసమే నియమించబడింది. ఈరోజు నిజంగా నువ్వు గొప్ప చేయబడాలి అని అంటే ఒక్కసారి దేవుని సందులో మోకరించి నీ జీవితంలో ఈ 3 క్రియలు జరుగుతున్నాయో లేవో విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. మీ జీవితంలో ఈ 3 విషయాలు జరిగితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అది 1, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. 2, నువ్వు గొప్ప పరీక్షలకు లోనవ్వాలి. 3, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ కృపలో భద్రపరిచి నాయన ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ వాక్యమును ధ్యానించడానికి మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ వందనాలు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ దీవించమని, వారి జీవితాలలో గొప్ప చేయు దేవుడిగా మీరుండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము ఈ ఉదయకాలం మొదలుకుని ఈ దిన సాయంత్రం వరకు కూడా ఆయన కృప మనల్ని నడిపించి సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమము ప్రసాద్ ద్వారా ఫేస్బుక్ లైవ్లో, అలాగే ప్రసాద్ ద్వారా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూసి వీక్షించండి. మిమ్ములను మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. ఆమెన్.